ఈరోజు నా ముందున్నారు రాజమండ్రి నుంచి చోటు. మీ అందరికీ తెలుసు, వెరీ ఫేమస్ పర్సన్ అని చెప్పాలి. ఈ సర్వీస్ కోసం పైసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మనం సంపాదించేటటువంటి ప్రతి రూపాయిలో కొంత మాత్రం మనం పేదలకు ఖర్చు పెట్టాలి అనేది ఇస్లాంలో కూడా ఉంది. ముసలి వాళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలి నువ్వు అని చెప్పి దీవిస్తున్నారు. మీరు చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలిగాను అని అంటే అసలు నిజంగా అది నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగానే భావిస్తాను. అసలు ఫస్ట్ అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అబ్దుల్ కలాం గారు చనిపోయి 1 సంవత్సరం అయినా సరే ఏ ఒక్క చోట కూడా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పలేకపోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అనే చెప్పచ్చు. చాలా పర్మిషన్లు కావాలి కదా ఒక విగ్రహం పెట్టి, అది కూడా ఒక మంచి ఫేమస్ జంక్షన్లో. ఈ రోజున రాజమండ్రి అంటే దేనికి ప్రతీక అంటే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహం పెట్టినటువంటి వారికి ప్రతీక అని చెప్పేసి. కానీ నా కన్న తండ్రి దగ్గర నుంచి నేను ప్రశంస పొందలేకపోయానని నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. శ్వాస విడిచిన తర్వాతే నేను ఆ యొక్క విగ్రహాన్ని చూపించగలిగాను, కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఆ విగ్రహాన్ని నేను చూపించలేకపోయాననే గిల్ట్, ఆ బాధ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందున్నారు రాజమండ్రి నుంచి చోటు. మీ అందరికీ తెలుసు, వెరీ ఫేమస్ పర్సన్ అని చెప్పాలి. ఏ విధంగా ఫేమస్ అయ్యిండు, ఎట్లా, అన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. బాగున్నావు చోటు? బాగున్నా అండి. సో యాక్చువల్గా రాజమండ్రి చోటు అంటే నిజంగా చాలా మంది గుర్తుపడతారు, చాలా మందికి తెలుసు, నువ్వు సుపరిచితుడు, అండ్ నువ్వు యాంకరింగ్ కూడా చేసినావు కదా ఇంతకుముందు. అండ్ రీఛార్జ్ విత్ చోటు అనేది నా ప్రోగ్రాంలో ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కాల్ చేస్తే దెన్ యూ విల్ గెట్ రీఛార్జ్ అనమాట. ఓకే, మొబైల్ రీఛార్జ్. సో అట్లా జనాల్ని రీఛార్జ్ చేస్తున్నారు అనమాట. రీఛార్జ్ చేయించుకుంటారు. ఇప్పుడు కాదండి, ఒకప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను నా యాడ్ ఏజెన్సీ రన్ చేసుకుంటూ చాలా అంటే చాలా కూల్గా నా బిజినెస్ రన్ చేసుకుంటున్నాను. రాజమండ్రికి 3 సార్లు వచ్చిన నేను. ఓకే. రాజమండ్రికి వచ్చిన ఒకసారి మాత్రము నేను అబ్దుల్ కలాం గారి విగ్రహం చూసినప్పుడు నాకు ఎవరో చెప్పిండ్రు, ఇది ఆంధ్రాలోనే ఆల్మోస్ట్ మొట్టమొదట పెట్టిన అబ్దుల్ కలాం గారి విగ్రహం. అంటే ఆ విగ్రహాన్ని ఎవరు పెట్టిండ్రు అనేది ఒక చిన్న ఇదైతే, అంటే ఏ పార్టీ వాళ్ళు అనేది వాళ్ళు వీళ్ళు పంచుకోవడం ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా. సో ఎవరు అని అంటే అక్కడ నీ పేరు వినిపించింది. అప్పుడు నేను ఇమీడియట్గా అడిగింది ఒకటే ప్రశ్న, ఏ పార్టీ మనిషినా అని. ఇప్పుడు నువ్వే చెప్పాలి, అసలు ఫస్ట్ అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అండ్ నువ్వే పార్టీకి సంబంధించిన? నేనే పార్టీకి సంబంధించాను అనేది ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే. 2015లో షెల్లాంగ్లో ఆయన ఒక లెక్చర్ ఇస్తూ ఆయన చనిపోవడం అనేది మన అందరికీ తెలుసు. సో ప్రపంచమంతా కూడా ఆ క్షణాలు అనేవి ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. October 15th యాక్చువల్గా మన అబ్దుల్ కలాం గారి బర్త్ యానివర్సరీ. 2016లో ఏ న్యూస్ పేపర్ చూసినా, లేకపోతే రాజమండ్రిలో ఏ సెంటర్లో చూసినా, ఏ ఒక్క చోట కూడా అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించామనే వార్త నేను చూడలేదు. చాలా అంటే చాలా బాధ కలిగింది. ఇంకా డీప్గా వెళ్తే అసలు అబ్దుల్ కలాం గారు చనిపోయి 1 సంవత్సరం అయినా సరే ఏ ఒక్క చోట కూడా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పలేకపోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అనే చెప్పచ్చు. ఆయన పేరు తలుచుకుంటేనే చాలా మంది స్టూడెంట్స్కి ఈ రోజుకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఆయన లేరంటే. అలాంటి వ్యక్తి అబ్దుల్ కలాం. సో ఆయనకి విగ్రహం ఉండడంలో తప్పు లేదు, ఆయన ఉండాలి డెఫినెట్లీ. అయితే నేను అప్పుడు ఏం చేశాను అంటే నాకు చాలా బాధ కలిగింది. అరే, ఒక మహానుభావుడిని మనం జయంతి వర్ధంతి వేడుకల్లో ఆయనకి నివాళులు అర్పించడం కూడా ఈరోజు ఆయన ప్రతిమ లేకపోయింది అని చాలా బాధ కలిగింది. వెంటనే నా సొంత ఖర్చుతో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా విగ్రహం పెట్టాలి. ఖర్చు ఒక్కటి మనం పెట్టుకుంటే సరిపోదు, చాలా పర్మిషన్లు కావాలి కదా ఒక విగ్రహం. అది కూడా ఒక మంచి ఫేమస్ జంక్షన్ లో పెట్టడం జరిగింది, నందంగన్రాజ్ జంక్షన్ అని చెప్పేసి. నాకు కొంచెం అంటే అపోజ్ కూడా చేశారు. ఎప్పుడైతే నేను విగ్రహం పెడదామని అనుకున్నానో దట్ వాజ్ ద లాస్ట్ కౌన్సిల్ అనమాట. అయితే కౌన్సిల్లో మనం తీర్మానం పెట్టాలి. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను ఏం చేశానంటే టేబుల్ ఎజెండా అనేది మూవ్ చేసాం. ఓకే.
సో అక్కడ కౌన్సిల్లో ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు ఆర్డర్స్ రావడం. ఓకే. దాంతోపాటు ఈ యొక్క సెంటర్లో నేను పెట్టేటప్పుడు కూడా కొంతమంది నన్ను అపోజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, అబ్దుల్ కలాం గారు అనే అతను ప్రపంచమే గర్వించదగ్గ మనిషి. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం అనేది మనం భారతీయులుగా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలాంటి భారతీయులు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి అబ్దుల్ కలాం మన రాజమండ్రిలో మొట్టమొదటి విగ్రహం అవ్వడం అనేది మనందరికీ ఎంతో గొప్పని తెచ్చిపెడుతుంది. ఈ రోజున రాజమండ్రి అంటే దేనికి ప్రతీక అంటే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహం పెట్టినటువంటి వారికి ప్రతీక అని చెప్పేసి మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు అందరూ కూడా నాకు సహకరించండి అని చెప్పడం, వాళ్ళు కూడా నా మాటలతో అపోజ్ చేసినప్పుడు 2 పార్టీల వాళ్ళు ఉన్నారా అప్పుడు? రాజమండ్రిలో ఉన్నటువంటి యువత దగ్గర మీకు ఒక 5,000 నుంచి 10,000 మంది వరకు యువత వచ్చారు. రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా అందరి పాలిటీషియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. సో అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చోటు మన రాజమండ్రిలో ఉండడం మనకి గర్వకారణం, ఇంత గొప్ప ఆలోచన అతనికి రావడం గర్వకారణం. నేను అందరూ కూడా నన్ను చోటు మన మనిషి. ఈ యొక్క అబ్దుల్ కలాం స్టాచ్యూ పెట్టినప్పుడు నాకు అప్పటి సీఎం ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఇస్రో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు అదే అబ్దుల్ కలాం స్టాచ్యూ దగ్గర. సో అది నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. అయితే నాకు ఇప్పటికీ కూడా ఒక బాధ ఉండింది. అదేంటంటే ప్రపంచమంతా ప్రశంసలు పొందాం, కానీ నా కన్న తండ్రి దగ్గర నుంచి నేను ప్రశంస పొందలేకపోయానని నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. నలుగురు మనం లేకపోయినా గుర్తుండే విధంగా పలానా చోటు అని అంటే అరే ఈ పని అతను చేశాడు, ఈ కార్యక్రమం అతను చేశాడు, ఈ గొప్ప పని అతను చేశాడు అనేది ఎప్పటికీ కూడా గుర్తుండేలాంటి పని మనం ఖచ్చితంగా చేయాలి. అలాంటి ఆశలు అలాంటి ఆశయాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను చూడాలని అనుకుంటున్నాను అని నేను చెప్పడం జరిగింది. ఫాదర్ ఆయన ఆ విగ్రహం పెట్టే టైంలో ఆయన బెడ్ రిడన్, కిడ్నీ పేషెంట్, ఆయన కిడ్నీ ఫెయిల్యూర్, ఆయన చనిపోయారు. ఆ టైంలో నా ఇంటెన్షన్ ఏంటి అంటే అందరూ చూశారు, స్టూడెంట్స్ చూశారు, ఫ్రెండ్స్ చూశారు, పొలిటీషియన్స్ చూశారు, నగరంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ చూశారు, రాష్ట్రం అంతా నా పేరు వినిపిస్తుంది, అందరూ ప్రశంసలు పొందుతున్నారు. నా కన్న తండ్రికి ఒక్కసారి నేను చేసినటువంటి ఆ పని, ఆ యొక్క విగ్రహాన్ని చూపిద్దామని చెప్పేసి అనుకొని చాలా ప్రయత్నించాను అనమాట. అయితే బెడ్ రిడన్, ఈరోజు కాకపోతే నాన్న రేపు మంచిగా బాగవుతారు, కోలుకుంటారు, రేపు చూపిద్దాం, లేదా ఒక 10 రోజుల తర్వాత చూపిద్దాం, లేదా ఒక నెల తర్వాత చూపిద్దాం, అలా వెయిట్ చేస్తూ వచ్చాయండి. చివరికి ఒక రోజు మాత్రం చూపించాను. ఆ రోజు ఆయన శ్వాస లేకుండా ఉన్నారు. ఆయన వెళ్ళేటటువంటి అంతిమయాత్రలో భాగంగా నేను ఆయన్ని ఆ విగ్రహం చుట్టూ కూడా అంతిమయాత్రని తిప్పి నేను ఆయన్ని, నాన్న నేను చేసిన మంచి పని చూడు నాన్న, నేను రాష్ట్రమే గర్వించదగ్గ పని చేశాను, అబ్దుల్ కలాం గారి విగ్రహం అనేది నేను నెలకొల్పాను, మీరు చెప్పినటువంటి పనులు నేను చేయగలిగాను నాన్న, ఒక్కసారి మీరు చూడండి అని ఆయన్ని నేను లేపడం, ఆయన లేకపోవడం ఎప్పటికీ కూడా నేను అందరము పోయేవాళ్ళమే, దాంట్లో డౌట్ లేదు. నువ్వు చూడలేదు అనుకుంటున్నావేమో నీ తండ్రి, కానీ నిజంగా ఆయన ఆత్మ చాలా శాంతించుంటుంది ఆ రోజు చూసి. అంటే అంతకన్నా గొప్ప యూనో రెస్ట్ ఇన్ పీస్ ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు ఆయనని, కానీ మీరు ఇచ్చుంటారు ఆయనకి. మీలాగే నేను కూడా మనసులో అనుకొని అప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అని అనుకుంటే మాత్రం తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు మాత్రం సాధించండి. తల్లిదండ్రులు వాళ్ళ కన్న కలల్లో ఒక్కటైనా సరే మనం నిజం చేసి మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాం అనే ఒక ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు నేను అంతా చేశాను, అన్ని ప్రశంసలు పొందాను, నా కన్న తండ్రిని నేను శ్వాస విడిచిన తర్వాతే నేను ఆ యొక్క విగ్రహాన్ని చూపించగలిగాను, కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఆ విగ్రహాన్ని నేను చూపించలేకపోయాను అనే గిల్ట్, ఆ బాధ ఇప్పటికీ కూడా నన్ను బాధిస్తుంది. లేదు, ఒక స్వచ్ఛంగా ఉండేది, ఎటువంటి మలినం అంటనేది ఆత్మ. ఆ ఆత్మ అది నువ్వు ఏదైతే చూపించాలనుకున్నావో ఒక కొడుకుగా, అది తప్పకుండా చూసి సంతోషించి ప్రశాంతంగా ఆయన అంతిమయాత్రను కంప్లీట్ చేసుకొని ఉంటాడు. డెఫినెట్లీ ఎప్పుడు ఆయన ఆరా నీ చుట్టూ ఉండి నువ్వు చేసే మంచి పనులను ఆయన చూస్తూనే ఉంటాడని నువ్వు నమ్మితే తప్పకుండా చూస్తాడు ఆయన. థ్యాంక్ యూ. అందుకనే నేను అబ్దుల్ కలాం పేరు మీద ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి నా సేవా కార్యక్రమాలు అనేవి అబ్దుల్ కలాం గారి పేరు మీద
నేను చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చేసిన ప్రతి ఒక్క పని మళ్ళీ అదే అబ్దుల్ కలాం గారి పేరు పైన చెయ్యాలి, ఫౌండేషన్ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే ఇప్పుడు నా పేరో, నా ఇంట్లో వాళ్ళ పేరో, లేకపోతే నేను బాగా అభిమానించే నాయకుల పేరో పెట్టాను అనుకోండి, అది నా స్వార్థం అవుతుంది. అంటే దాని నుంచి వచ్చే మంచి నేను ఒక పేరుకి వాడుకుంటున్నాను అన్నట్టు అనిపిస్తుంది. అదే నేను అబ్దుల్ కలాం గారి పేరు మీద నేను ఏదైనా సేవా కార్యక్రమం చేశారనుకోండి, ఆ యొక్క సేవా కార్యక్రమానికి కూడా అబ్దుల్ కలాం గారి పేరు కనిపించగానే ఆ యొక్క సేవా కార్యక్రమం కూడా గొప్పగా ఉంటుంది. అలాగే ఆయన పేరు మీద చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది, కానీ నన్నో, నా కుటుంబాన్నో, లేకపోతే నేను తిరిగేటటువంటి నా సర్కిల్నో రిప్రజెంట్ చేయదు. మొట్టమొదటిసారిగా నేను ఆయన పేరు పెట్టి ఫౌండేషన్ ప్రారంభించడానికి కారణమే అది. చోటు అనగానే కేవలం యాంకరింగ్ లేకపోతే సోకాళ్ళు ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పాయింట్సే కాకుండా ఇంకొకటి బాగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే రాజమండ్రిలో చాలా మందికి నువ్వు హెల్ప్ చేస్తావని, చాలా సర్వీస్ చేస్తావని. అంటే బేసిక్గా ఒక వ్యక్తి సర్వీస్ చెయ్యాలి అని అంటే ఆయన సంపాదించుకునే దాన్ని మించి సంపాదించాల్సి వస్తుంది. సో ఫస్ట్లీ నాకు చెప్పండి, ఫస్ట్ మీరు ఈ సర్వీస్ కోసం పైసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? సర్వీస్ చేయాలి అని అంటే పైసలే ఉండాల్సిన అవసరం లేదండి. బహుశా మీకు చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, సర్వీస్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా మన దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చాలి అనే ఒకటి, ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే ఒకటి, ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఒకటి, లేదా సొసైటీలో ఒక మంచి కార్యక్రమం చేయాలి అని ఒకటి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలనేది ఒకటి, ఆ ఆలోచన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. బహుశా ఈ రోజున డబ్బు అందరి దగ్గర ఉండొచ్చు, కానీ అందరూ సహాయం చేయలేరు. అలా అని సహాయం చేసే వాళ్ళందరి దగ్గర డబ్బు ఉండదు. చైల్డ్హుడ్ నుంచి నాకు మా పేరెంట్స్ అవనివ్వండి, అండ్ నేను చదివేటటువంటి ఇస్లాం అవనివ్వండి, మనం సంపాదించేటటువంటి ప్రతి రూపాయిలో కొంత మాత్రం మనం పేదలకు ఖర్చు పెట్టాలి అనేది ఇస్లాంలో కూడా ఉంది. సమ్ ఆఫ్ ది వీడియోస్ మీరు ఎవరికైతే సహాయం చేసినారో దాంట్లో ముఖ్యంగా వృద్ధులు, ముసలి వాళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలి నువ్వు అని చెప్పి కరోనా వీడియో చూసి ఉంటారు మేడం. కరోనా టైంలో నేను హెల్ప్ చేసిన వీడియో. ఎగ్జాక్ట్లీ. నాకు ఎప్పుడైనా నేను ఏదైనా అంటే నా లైఫ్ మీద నేను ఎప్పుడైనా సరే డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నప్పుడు, అరే నేను ఏదైనా సాధించానా లేదా అని నేను అనుకున్నప్పుడు మాత్రం నేను కూడా ఆ వీడియోని చూసి ఒకసారిగా రిలాక్స్ అవుతాను. ఎందుకంటే ఇంతమంది వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ నేను గెయిన్ చేయగలిగాను, ఇంకా లైఫ్లో ఇంతకన్నా గుడ్ అచీవ్మెంట్ ఏముంటుంది అని చెప్పేసి. సో అయితే ఈ కరోనా టైంలో మీరు అన్నట్టు ఆ వృద్ధులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలిగాను అని అంటే అసలు నిజంగా అది నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగానే భావిస్తున్నాను. మా ఇంట్లో కూడా సక్రమంగా భోజనాలు పెట్టరు సార్. మా కోసం ఇంత శ్రద్ధ తీసుకుని మీ చేతిలో సేవ చేసుకున్నారు. చాలా భగవంతుడికి చేసుకున్నాను. ఎలా పాపలో కలకాలం చల్లగా బ్రతకాలి సార్. అల్లా దైవాలు ఎప్పుడు బాగుంటారు సార్. ధన్యవాదాలు. మా కుటుంబంలోనే సకాలంలో సక్రమంగా ఇంత చక్కని భోజనం మాకు అందిస్తుంది. మీరు శ్రద్ధగా ఉంటే మీ చేతితో మాకు అందిస్తున్నారు. ధన్యవాదాలు. మీకు సేవ చేసుకున్న అదృష్టం భగవంతుడు నాకు కలిగించాడు. అంటే వన్ డే ఏదైతే లాక్డౌన్ పీరియడ్ పెట్టారో ఆ నెక్స్ట్ డే నుంచే నేను సర్వీస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో అప్పటికి ఎవరు చేయలేదు. ఎందుకు అని అంటే మా ఇంట్లో కూడా మా పేరెంట్స్, మా అమ్మ కూడా ఇప్పుడు ఇంత రిస్క్లో, అంటే ఒక గాలి పీలిస్తేనే ప్రాణం పోతుంది అనే పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావు అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను మా మమ్మీకి ఒకటే ఆ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ చెప్పాను. అమ్మ, నాకేదైనా అయితే మన కుటుంబానికి అన్నయ్య ఉన్నాడు, కానీ వాళ్ళకి ఏదైనా అయితే కనీసం వాళ్ళు పట్టించుకోవడానికి కూడా ఎవరు ఉండరు. మీరు అయినంత వరకు ఆలోచిస్తున్నారు. అట్లీస్ట్ ఈ కరోనా టైంలో ఎవరికి కూడా ఫుడ్ కూడా దొరకని పరిస్థితి, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. బహుశా దేవుడే నన్ను ఈ కార్యం చేయమని చెప్పేసి పంపించడని నేను భావిస్తున్నాను. నిజంగా నేను వెళ్ళేది మంచి కార్యం కాబట్టి నాకైతే చెడైతే జరగదు, అది నేను విశ్వసిస్తున్నాను, మీరు కూడా విశ్వసించండి అని చెప్పి వెళ్ళి 30 రోజులు, అంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, దాదాపుగా 100 మంది. మీరు ఈ రికార్డ్స్లో కూడా ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమండ్రి షెల్టర్స్ని అడాప్ట్ చేసుకోమని చెప్పేసి ఒక పబ్లిక్గా ఒక ప్రకటన ఇచ్చారన్నమాట.
సో మరి ఎవరు వచ్చారో లేదో తెలియదు, కానీ నేనైతే మాత్రం ద లార్జెస్ట్ షెల్టర్ అది. దగ్గర దగ్గర ఒక 100 నుంచి 120 మంది వరకు ఉంటారు. కొన్ని మేమే మా ఇంటి దగ్గర తయారు చేసి ప్రోటీన్ ఫుడ్, అప్పుడు అందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది కావాలి. సో డైలీ వాళ్ళకి ఎగ్ ఉండేలాగా అండ్ అలా 2 డేస్కి ఒకసారి చికెన్ ఉండేలాగా. సో ఈ వెజిటేబుల్స్లోనే ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చేటటువంటి వెజిటేబుల్స్, చాలా క్వాలిటీ ఫుడ్ నేను వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అదొక్కటి మాత్రం నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనేది, లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది నేను కరోనా టైంలోనే చేశాను. అప్పుడు లాస్ట్లో వెళ్తున్నప్పుడు ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలైతే నా మనసుకు హత్తుకొని నన్ను చాలా చలింపజేశాయి అనమాట. ఇప్పుడు సో కాల్డ్ క్వాలిటీస్ నీ దగ్గర ఉన్న ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ ఏ వ్యక్తి అన్నా చేస్తున్నారు అని అంటే ఇమీడియట్గా ప్రజలకు ఒకటే ఒక ఆలోచన వస్తుంది, ఈ వ్యక్తి ఏమైంది, ఈయన ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నాడా, లేకపోతే ఆల్రెడీ పాలిటిక్స్లో తిరుగుతున్నారా, లేదా ఎవరితోనన్నా సంబంధం ఉందా, ఏ పార్టీతోనన్నా ఎటువంటి ఫ్రెండ్షిప్లు కానీ క్లోజ్నెస్ కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడా? స్టార్టింగ్ నుంచి మీరు నన్ను ఒకటే టార్గెట్ చేస్తున్నారు. నేనే పొలిటికల్ పార్టీ, నేనే పొలిటికల్ పార్టీ. నేను చేసేటటువంటి ప్రతి సేవా కార్యక్రమంలో జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని, అలాగే బీజేపీ వాళ్ళని, అలాగే ఇంకా లోక్సత్తా పార్టీ వాళ్ళు కూడా ఉండేవారు. చోటు అనే అతను ఈరోజు అందరు మనిషి. ఈరోజు చోటు అనే ఫోటో రాజమండ్రిలో దాదాపుగా 50,000 పైన ఉంటుంది. అంటే ఒక 50,000 మంది అయినా సరే నాతో సెల్ఫీలు తీయించుకుంటారు. 50,000 మంది అయినా వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ నా దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఎందుకంటే అందరికీ కావాల్సిన వ్యక్తి, ఇటు స్టూడెంట్స్, ఇటు పొలిటీషియన్స్, ఇటు యూత్. అలాగే వాళ్ళు చోటు పిలిచాడు అంటే అరే ఒక మంచి కార్యక్రమాన్ని పిలుస్తాడరా వెళ్ళాలి. చోటు ఏ పార్టీ అని చూడరు, లేదా చోటు ఏ పార్టీకి చెందినవాడు అని కూడా ఇప్పటివరకు అసలు ఆ క్వశ్చన్ లేదు. సో కాబట్టి చోటు అనేది పోవాలనే ఆలోచన ఏమైనా ఏదైనా పార్టీ లేదు మేడం, ఏదన్నా పదవి కావాలని కానీ అసలు అటువంటిది ఏమీ లేదు మేడం. నేనేంటి అని అంటే ఫస్ట్ నా కెరీర్లో ఇంకా నేను అచీవ్ అవ్వాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ ఇంకా నేను చేయాల్సినటువంటి చారిటీస్, ఇంకా సమాజంలో నేను తెచ్చుకోవాల్సినటువంటి మంచి పేరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.